జనవరి 29 యోహాను సువార్త 3వ అధ్యాయము 1-8 వచనములు. రక్షణ కోసం ఎంత శక్తివంతమైన మార్పు అవసరమని మన ప్రభువు ప్రకటిస్తున్నాడో దాన్ని వర్ణించడానికి ఎంత అద్భుతమైన మాటలు ఉపయోగించాడో చూడండి. ఆయన క్రొత్త జన్మ గురించి మాట్లాడుతున్నాడు. నికోదేముతో ఆయన ఇలా అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో చూడలేడు. ఈ మాటల ద్వారా ఆయన ఏం చెప్పాలనుకున్నాడంటే, బాహ్య పురుషుడు నీటి ద్వారా కడుగబడినట్టే అంతరంగంలో పూర్తిగా శుద్ధి చేయబడి ఆత్మచేత నూతన పరచబడితే తప్ప ఏ ఒక్కడు ఆయనకు శిష్యుడు కాలేడు అన్న సంగతి నికోదేము అర్థం చేసుకోవాలి. యూదా మతంలోని హక్కులన్నిటినీ పొందాలంటే ఒకడు శరీర రీతిగా అబ్రహాం సంతానంలో పుట్టి ఉండాలి. క్రీస్తు రాజ్యంలోని ఆధిక్యతలు పొందాలంటే ఒకడు పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించాలి. ఇక్కడ మన ప్రభువు రక్షణ కోసం అవసరమని ప్రకటిస్తున్న మార్పు సామాన్యమైనది లేక పైపైన వచ్చే మార్పు కాదని స్పష్టంగా తెలుస్తోంది. ఇది కేవలం ఒక సంస్కరణ లేదా సవరణ లేదా నైతిక మార్పు లేదా జీవితంలో బాహ్యపరమైన కొన్ని మార్పులు చేర్పులు కాదు. అది హృదయంలో, చిత్తంలో, గుణంలో కలగవలసిన సమూలమైన మార్పు. అది ఒక పునరుత్థానం. అది నూతన సృష్టి. అది మరణంలో నుండి జీవంలోనికి దాటడం. మృతమైన మన హృదయాలలో పైనుండి వచ్చిన ఒక క్రొత్త నియమాన్ని నాటడం. ఇది ఒక క్రొత్త ప్రాణిని నూతన స్వభావంతో, కొత్త అలవాట్లతో, కొత్త రుచులతో, కొత్త కోరికలతో, కొత్త అభిరుచులతో, కొత్త తీర్పులతో, కొత్త అభిప్రాయాలతో, కొత్త ఆశలు, భయాలతో సృష్టించడం. మనందరికీ క్రొత్త జన్మ అవసరమని మన ప్రభువు ప్రకటించినప్పుడు ఇవన్నీ ఇంతకంటే ఏమాత్రం తక్కువ కానివి ఆ ప్రకటనలో ఇమిడి ఉంటాయి. క్రొత్త జన్మకు గుర్తులేమిటో మనం తెలుసుకోగలమా? దేవుని మూలముగా పుట్టినవాడు యేసే క్రీస్తని నమ్ముతాడు. పాపము చేయడు, నీతిని జరిగిస్తాడు, సహోదరులను ప్రేమిస్తాడు, లోకమును జయిస్తాడు, దుష్టునికి దూరంగా ఉంటాడు. ఆత్మ మూలముగా పుట్టిన మనిషి ఇలాగే ఉంటాడు. ధ్యానం కోసం పాపపు మూలాన్ని అనగా మనిషి యొక్క పాపపు హృదయాన్ని కదిలించకుండా పాపపు లక్షణాలను బాగు చేయాలని ప్రయత్నించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.